అక్రమాలు దౌర్జన్యాలకు కూటమి అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా చేసుకొని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి నేతలు కొందరు అధికారుల సహకారంతో రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు స్వతంత్ర అభ్యర్థులు అడ్డొస్తారని వారికి ఏజెంట్లను కుదించడమే ఇందుకు నిదర్శనం. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, చిత్తూరు ఎస్వి సెట్లో నేడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కూటమికి ఓటమి తప్పదని భావించిన అభ్యర్థులు టీడీపీ సానుభూతి పరుల అధికారుల ద్వారా మరికొందరు అధికారులను రకరకాల ప్రలోభాలతో లోబర్చుకున్నారు. వారందరికీ కౌంటింగ్ కేంద్రంలో డ్యూటీలు వేయించుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారి సహకారంతో కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలు దౌర్జన్యాలకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవైపు కొత్త సినిమాల విడుదలలు, మరోవైపు కొత్త కలయికల ప్రకటనలతో చిత్రసీమ ఎప్పుడు సందడిగా కనిపించేది. కానీ కొన్ని నెలలుగా స్తబ్దత నెలకొంది. ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా విడుదలలు లేక వేసవి సీజన్ తుడిచిపెట్టుకుపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ చిత్రసీమలో మునుపటి వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొత్త సినిమాల విడుదలలు ఊపందుకున్నాయి. వారం వారం 3 సినిమాలు వస్తున్నాయి. ఈ నెలలోనే కల్కి రాబోతుంది. కొత్త సినిమాల ప్రకటనలకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. విశ్వంబర చిత్రీకరణతో బిజీగా గడుపుతున్న మరో అగ్రనటుడు చిరంజీవి నుంచి ఓ కొత్త ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. బీవీఎస్ రవి కథని సిద్ధం చేశారు. సాయి దుర్గాతేజ్ సహా యువ కథానాయకులు నటించే పలు చిత్రాలు అధికారిక ప్రకటన కోసం సిద్ధమవుతున్నాయి. T20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ బోని కొట్టింది. గయానా వేదికగా ఉగంటాతో జరిగిన మ్యాచ్లో 125 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆఫ్ఘన్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మదుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు. గుర్బాజ్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 76 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ 46 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ 70 పరుగులతో అదరగొట్టారు. తొలి వికెట్కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యువాటా, మసబా తలా 2 వికెట్లు సాధించగా రామిని 1 వికెట్ సాధించారు. లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లెక్కింపులో పారదర్శకత పాటిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపింది. ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఈ సందర్భంగా ఈసీ వెబ్సైట్ను సెకండ్కు 2 లక్షల మంది చూస్తున్నారని తెలిపారు ఆయన. అలాగే కౌంటింగ్ను ఈసీ బృందాలు వర్చువల్గా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బిజు జనదాతల ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తుంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తుంది. సుదీర్ఘ కాలంగా పవర్లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తుంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో తాజా ఫలితాల ప్రకారం బీజేపీ లీడ్లో కొనసాగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్కు చేరువైంది. మరోవైపు అధికార బీజేపీ 3 పదుల సీట్లతో 2వ స్థానంలో ఉండగా కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కొత్త సినిమా షురూ చేశారు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అండమాన్లో ఆరంభమైంది. సూర్య కెరీర్లో ఈ 44వ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లుగా చెబుతూ పడం బిగిన్స్ అంటూ చిన్న వీడియోను ఎక్స్లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. ప్రేమ, యుద్ధం, నవ్వు అంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య లుక్ని బట్టి ఇది పీరియాడికల్ మూవీ అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఏపీలో మాత్రమే కాదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికర నియోజకవర్గంగా పేరున్న పిఠాపురం నియోజకవర్గంలో ఫలితాల వేళ అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తొలి ట్రెండ్స్ ప్రకారం జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వంగ గీతపై మంచి ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలలో జనసేన దూకుడు కొనసాగుతుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ విజయం వైపు దూసుకువెళ్తున్నారు. దీంతో పిఠాపురంలో సంబరాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేన పార్టీ అభ్యర్థులు విజయం వైపు అడుగులు వేస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా కాగా డిప్యూటీ సీఎంగా పవన్
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారని, జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ప్రస్తుతం ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.